హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. సో మే 15 సో నిన్నటి నుండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లపై ఇంటింటి సర్వే ప్రారంభం చేశారు. సో అసలు ప్రభుత్వం ఈ సర్వే ఎందుకు చేస్తుంది, మీ ఇంటికి వచ్చే అధికారులు ఏం తనిఖీ చేస్తారు, ఈ సర్వే తర్వాత కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అనే పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం అన్ని జిల్లాల కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎంక్వైరీ ప్రక్రియ మే 15వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 15వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో కొందరు చనిపోయినప్పటికీ వారి పేర్ల మీద పెన్షన్ ఇంకా రావుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అలాంటి అనర్హులను ఏరివేసి చనిపోయిన వారి పేర్లను ఆసరా పోర్టల్ నుండి తీసివేసి అర్హులకు గుర్తించి ఇవ్వడమే సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ ఇంటికి వచ్చే అధికారులు ఎవరు, సో సర్వే ఎలా జరుగుతుంది అని మీకు చాలామందికి అయితే డౌట్స్ ఉండొచ్చు. సో మరి ఈ సర్వేను ఎవరు నిర్వహిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికి వస్తారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఆ వార్డ్ ఆఫీసర్లు, హైదరాబాద్ లాంటి నగరాల్లో రెవెన్యూ అధికారులు, ఆర్ఐ లాంటి ఉద్యోగులు మీ ఇంటికి వస్తారు. వీరి ఇంటికి వచ్చినప్పుడు ఒక సరికొత్త విధానాన్ని అయితే ఉపయోగించబోతున్నారు. అదే ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖ గుర్తింపు సాంకేతికత. పెన్షన్దారుడు బ్రతికే ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి లైవ్లో వారి ముఖాన్ని స్కాన్ చేసి ఆసరా పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ పెన్షన్దారుడు చనిపోయి ఉంటే వారి వివరాలను డెత్ లిస్టులో నమోదు చేస్తారు. సో మరి చాలామందికి ఇంకొక డౌట్, పెన్షన్ల తొలగింపు ప్రక్రియ, కొత్త పెన్షన్ల గుడ్ న్యూస్. సో మరి ఎప్పుడు ఏంటి పెన్షన్ల తొలగింపు ప్రక్రియ అనేది ఎప్పటి నుండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనకి నిన్నటి నుండి అయితే స్టార్ట్ అయ్యింది. అలాగే కొత్త పెన్షన్ల గురించి ఒక గుడ్ న్యూస్. సో మరి అదేంటంటే ఇలా సర్వే పూర్తి చేసిన తర్వాత అధికారులు నేరుగా పెన్షన్లు ఆపేయరు, చనిపోయిన వారి పేర్లను మాత్రమే తీసివేస్తారు. అలాగే అక్కడ ప్రజల సమక్షంలో వారి అనుమతితోనే ఆ పేర్లను పోర్టల్ నుండి శాశ్వతంగా తొలగిస్తారు. ఇక అందరు ఎదురు చూస్తున్న మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జూన్ 15తో సర్వే ముగిసిన వెంటనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కొత్త ఆసరా పెన్షన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చే అధికారులకు, పెన్షన్దారులు అందరూ సహకరించి ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. ఇన్ఫర్మేషన్ని మీ ఊరి వాళ్ళకు, బంధువులకు ఉపయోగపడేలా ఇప్పుడే వాట్సాప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సో మరి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్న తర్వాత కొత్త పెన్షన్ల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.